శ్రీ కాకాని గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏదైనా సరే చెప్పమంటున్నా, ఏ విధంగానైనా సరే నీకు తోచినటువంటి విధంగా ఎక్కడైనా ఒక లింక్ ఎస్టాబ్లిష్ చెయ్యి. ఊరికే ఆ బెంగళూరు ఉంది, ఈ బెంగళూరు ఉంది, ఒకవేళ నేను బెంగళూరుకు పోతాను, బెంగళూరుకు పోయినా కూడా నేను మామూలుగా ఇప్పుడు నేను బెంగళూరుకు పోకూడదు అని చెప్పినట్టుగా ఎప్పుడన్నా అవసరం ఉన్నా కూడా బెంగళూరు రోజు బెంగళూరుకు పోయించాడు కాబట్టి బెంగళూరుతో సంబంధం ఉంది. హైదరాబాద్ లో రేపు ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, ఆ హైదరాబాద్ లో ఉన్నాడు కాబట్టి ఇన్సిడెంట్ జరిగింది. అది కాదు కదా. ఉన్నటువంటి సంబంధం నువ్వు ఏ విధంగా రుజువు చేయగలవు అనేటువంటి ఒక సంబంధాన్ని రుజువు చేయమంటున్నాను. నేను మాట్లాడి పట్ట ఏదో నేను పురతలేని వెళ్ళిపోతానని కాదు. ఏదైనా ఒక ఆధారాన్ని తీసుకుని ఇదిగో ఇది సంబంధం ఉందని, ఆయన బెంగళూరులో ఉన్నాడు, ఈయన అల్లూరులో ఉన్నాడు, ఈయన బాంబేలో ఉన్నాడని కాదు. ఇదిగో ఈ సంబంధం, దీనికి సంబంధించి వీళ్ళకి ఈ సంబంధం ఉందనేటువంటి ఒక లింక్ ఎస్టాబ్లిష్ కావాలి కదా. ఆ లింక్ ఎస్టాబ్లిష్ చేయి. ఈ రోజు నువ్వు చెప్పినటువంటి దాంట్లో నేనే చెప్పా, ఏమని, కారు నాకు సంబంధం లేదు, కారు నాది కాదు, అది బెంజి కారు అన్నావు, నువ్వు 25 లక్షలు అన్నావు. 25 లక్షలు కానీ 30 లక్షలు కానీ, ఆ కారు 25 లక్షలు అయితే నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అంత నీలాగా ఉత్తర డబ్బు నాకు రాలే, నీకు వచ్చినంత ఫ్రీగా. కాకపోతే ఈ గోపాల్ రెడ్డికి ఏ పాలంటే నాకు తెలియదు, నీకు తెలిసి ఉంటది. ఎందుకంటే నిద్రలేస్తే ఎన్నికల కోసం ప్రతి ఒక్కరిని అడక్క తినడానికి ఈ జిల్లాలో ఉండేవాడు లిస్ట్ అంతా నీ దగ్గర ఉంటది. ఎవడెవడు ఎక్కడెక్కడ చేస్తున్నాడో ఫోన్ చేసి, ముఖ పరిచయం లేనటువంటి వాడు కూడా ఎన్నికల్లో ఫోన్ చేసి చాలా మంది చెప్పారు, అయ్యో ఎవడో కూడా నాకు తెలియదు, అయినా నాకు ఫోన్ చేసి నన్ను డబ్బులు ఎడిగాడు అని చెప్పాను. కాబట్టి నీకుంటా ఆ గోపాల్ రెడ్డికి ఏ పాలంటే తిన్న అలవాటు నీకుంటా, కానీ నేను ఎవరితో తెలియనటువంటి వాటితో కానీ, లేదా ఎన్నికలకు సంబంధించి ఎవడైనా ఒక్క రూపాయి ఈ జిల్లాలో కానీ బయట కానీ గోవర్ధన్ రెడ్డి అడిగాడా ఎన్నికల ఫండింగ్ అని చెప్పు, కానీ నువ్వు రుజువు చేయి. ఒక్కడిని ఈ జిల్లాలో కాదు, ఈ రాష్ట్రంలో ఎవడినైనా, ఫ్రెండ్ని కానీ, స్నేహితుడిని కానీ, లేదా వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళని కానీ, ఎవరినైనా ఒక్కడినైనా నీకు అలవాటు, నీకు ఒక పోసే ఈ గోపాల్ రెడ్డి ఏదైనా పరిచయం ఉంటే అతను ఫోన్ కొట్టుంటావు, బెటర్ కాబట్టి నాకు ఏదైనా సహాయం చేయమని. ఆయన ఏమన్నా ఇచ్చి ఉన్నాడేమో, దానివల్ల నువ్వు పాపం ఆయన ఏమైనా తీసుకొచ్చి నా లింకులో చేయడానికి ఏమైనా ప్రయత్నం చేసేవని అనేటువంటి అనుమానం కలుగుతుంది ఇప్పుడు. కాబట్టి తమరి పనంతా బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి చందాలు వసూలు చేసేటువంటి నీ దగ్గర ఏదైనా లింకులు ఉంటాయి తప్ప, నువ్వు ఫోన్లు చేసి ఉంటావు తప్ప, నాకు ఫోన్లు చేయడం, నాకు లింకులు అలవాటు లేదు, అటువంటి పరిస్థితి నాకు రాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.